పెద్ద సైజు బ్లౌజులకి శారీలో బ్లౌజు సరిపోదండి. శారీలో బ్లౌజు కావాలి అనుకుంటే ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజు చెస్ట్ లూజ్ ఏమో 54 ఇంచెస్ అండి. ఇలాంటి బ్లౌజులకి మనకు శారీలో క్లాత్ సరిపోదు. కానీ మనము ఇలా పూనం శారీస్కి కానీ క్రేప్ శారీస్కి కానీ కొన్ని శారీస్కి శారీలో బ్లౌజ్ వేసుకుంటేనే మనకు బాగా చూసేదానికి బాగుంటుంది. లేదా మనం వేరే బ్లౌజులు వేసుకోలేము. వేసుకుంటే మనము ప్లెయిన్ బ్లౌజులు వేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజులు వేసుకున్నా నువ్వు తాన్లో క్లాత్ తీసుకున్నా కూడా క్లాత్ అనేది 2-3 ఉతుకులకే క్లాత్ షేడ్ అయిపోతుంది. శారీ ఏమో బాగుంటుంది, ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఏమో షేడ్ అయిపోతుంది. శారీ పోయే లోపల మనము 2-3 బ్లౌజులు కుట్టుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనము హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ ఆ క్లాత్ వేసుకొని హ్యాండ్స్ అనేది మనకి శారీలో మనం కట్ చేసి కుట్టుకున్నామంటే శారీ పోయేంత వరకు బ్లౌజ్ అనేది పోకుండా ఉంటుందండి. అది ఎలా కట్ చేయాలి, ఎలా కట్ చేసి కుట్టుకుంటే మనకు సరిపోతుంది. ఆ శారీ క్లాత్ అనేది లోపల ఎలా క్లాత్ వేసుకోవాలనేది కూడా చూద్దాము. ఇది మనకు ఒకే కలర్ శారీ అనుకోండి. అలాంటప్పుడు మనము మామూలుగా బ్లౌజ్కే మనము 1.5 మీటర్ మనం క్లాత్ అనేది తీసుకుంటాము. ఇంకా 75 సెంటీమీటర్లు మనం ఎక్స్ట్రా తీసుకున్నామంటే శారీ బ్లౌజ్కి శారీలో ఉండే మనం లోపల వేసే ప్యాచ్కి సరిపోతుంది. ఫస్ట్ మనము శారీలో క్లాత్ అంటే బ్లౌజ్ క్లాత్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా పొడవు చూసుకొని అంటే ఒకేసారి మనకు శారీలో క్లాత్ బ్లౌజ్ క్లాత్ హ్యాండ్స్కి ఎంత పడుతుందో ఇలా పొడవు ఇలా చూసుకోవాలి. అంటే అడ్డం చూసుకోవాలి, నిలువుగా కాకుండా చూసుకొని హ్యాండ్స్ మనం ఎంత పొడవైతే పెట్టుకోవాలి అనుకుంటామో అంతవరకు క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. బ్లౌజు హ్యాండ్స్ ఎంత కావాలో అంత ఇలా కట్ చేసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి. మనకు 54 ఇంచెస్ లూజు, 2 మీటర్ల 25 సెంటీమీటర్లు మనం క్లాత్ తీసుకుంటే ఆ ప్యాచ్కి హ్యాండ్స్ మొత్తం బ్లౌజ్కి సరిపోతుంది. వేసుకున్న తర్వాత చూడండి, మనము ఇలాంటి ఎంతైతే మనం కట్ చేసామో అంత క్లాత్ మనమే ఇలా వేసేసి మనం ఒకే క్లాత్ తీసుకున్నామంటే ఇలా మనకు నిలువుకి మనము ప్యాచ్ వేసినప్పుడు మనకి జాయింట్లు పడకుండా సరిపోతుంది. అదే మీరు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందంటే ఈ క్లాత్ను కూడా మనము హ్యాండ్స్ ఎంత కావాలో అంత తీసేసుకొని కట్ చేసేసుకొని లైనింగ్ అయితే దానికి మనము బ్లౌజ్కి 1.5 మీటర్ తీసుకోవాలి. హ్యాండ్స్కి సపరేట్గా క్లాత్ 75 పాయింట్స్ తీసుకుంటే 75 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. శారీ బ్లౌజు ఒకే కలర్ అనుకోండి. అలాంటప్పుడు మనము క్లాత్ అనేది ముందు శారీకి మొత్తం పొడవుకి ఒకసారి కుట్టేసుకోవాలి. మనం ఎంతైతే లూజ్ కావాలనుకుంటాం అంటే ఎంత వెడల్పు అయితే మనకు కావాలనుకుంటామో అంత పెట్టుకోవచ్చు. అదే మీరు ఇంకా కొంచెం ఎక్స్ట్రా కావాలన్నా కూడా ఈ క్లాత్లోనే మనమైతే ఇప్పుడు ఒక 40 సెంటీమీటర్లు అట్ట హ్యాండ్స్కి కట్ చేసాము. మీరు ఒక 60 సెంటీమీటర్లు అట్ట కూడా పెట్టుకున్నా కూడా మీకు క్లాత్ అనేది సరిపోతుంది. ఇలా మీరు సెట్ చేసుకొని బ్లౌజ్ వేసుకున్నారంటే చూసేదానికి బాగుంటుంది, చూసేదానికి వెరైటీగా ఉంటుంది. శారీలో క్లాత్ పోకుండా శారీ పోయేంత వరకు కూడా బ్లౌజ్ ఉంటుంది. మీరు ఈ శారీస్ తీసుకెళ్ళినప్పుడు బ్లౌజ్ సరిపోదు అని చెప్పినప్పుడు మీరు ఇలా సెట్ చేసి కుట్టమని చెప్పారంటే ఏ మిషన్ వాళ్ళైనా కుట్టిస్తారండి. నాకు కూడా ఈ కస్టమర్ నాకు చెప్తేనే నాకు ఇలా తెలిసింది, ఇలా కుట్టించాను. అందుకనే ఇలాంటిది మీకు కూడా చూపిస్తే మీరు కూడా ఇలా ట్రై చేసి కుట్టుకుంటారని చూపిస్తున్నాను. శారీస్కి ఇలా మనం బ్లౌజులు సెట్ చేసి కుట్టుకున్నామంటే శారీ పోయేంత వరకు మనకు బ్లౌజ్ ఉంటుంది. మనమైతే ప్లెయిన్ బ్లౌజులు కుట్టుకున్నాం అనుకోండి, అది కొంచెం షేడ్ అయిపోతే వేసుకోక
చాలా శారీస్ మనము అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఇలా కుట్టుకున్నామంటే శారీలు కట్టుకుంటాము, వేస్ట్ కాకుండా ఎప్పటికీ శారీ పోయేంత వరకు బ్లౌజ్ కూడా మనకు ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి కుట్టుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.